ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తున్నాయా? రోజు రోజుకు ప్రభుత్వం చర్యలు సౌకర్యాల విషయంలో చేయి జారేస్తుందా? తాజాగా శ్రీశైల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల ఇబ్బందులు మరియు ప్రభుత్వ వైఫల్యం గురించి సాక్షాత్తు వెలుగులోకి వస్తున్న వీడియోలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. గత 20 నెలల కాలంలో ఆలయాల వద్ద వరుస తొక్కిసలాటలు మరియు గోడలు కూలే పరిస్థితి, గొడవలు జరుగుతున్నాయి. శ్రీశైలం బ్రహ్మోత్సవాల నిర్వహణలో కూడా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పూర్తిగా అట్టర్ ఫ్లాప్గా విఫలమైందనేది క్లియర్గా తెలుస్తుంది. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశన, నిస్పృహకు వెళ్తున్నారు. శివస్మరణతో మారుమోగాల్సిన శ్రీశైలంలో ఈవో డౌన్ డౌన్, ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. అంటే ప్రభుత్వ కూటమి పట్ల ప్రజలకు ఎంత తీవ్ర స్థాయిలో ఆక్రోశం వస్తుందో కనబడుతుంది. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు కనీసం పాలు లేవట, ఉప్మా లేదు, ఓ బిస్కెట్ కూడా అందుబాటులో లేదట. 12 ఏళ్లుగా వస్తున్న తాము ఎప్పుడు ఇలాంటి దారుణమైన దుస్థితి చూడలేదంటూ భక్తులు వాపోతున్నారు. పోలీసులు ఏకంగా రెచ్చిపోయి లాఠీచార్జ్ చేస్తున్నారు ఇక్కడ స్వాముల మీద. మహిళా భక్తులు మాకు దర్శనం వద్దు, గేట్లు తెరవండి, మేము వెళ్ళిపోతామనే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఏ తరహాలో వీళ్ళ సౌకర్యాలు నిలబెట్టడంలో ఎంత దారుణంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందనే దానికి నిర్వచనం కాదా ఇది? సోమవారం ఉదయం భక్తులు భారీ గేట్లు పగలగొట్టే పరిస్థితికి వెళ్ళిందంటే ఇది ఎక్కడి దాకా పోతుంది? పోలీసులు భక్తులపై లాఠీచార్జ్ చేసే పరిస్థితి, మహిళలు భక్తులు మాకు దర్శనమే వద్దయ్యా, గేట్లు తెరవండి, వెళ్ళిపోతామనే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణంగా ఉంటే వస్తుంది? ఏకంగా సోమవారం ఉదయం అయితే భక్తులు భారీ గేట్లు పగలగొట్టుకునే పరిస్థితికి వచ్చిందట. బ్రహ్మోత్సవాలకు పర్యవేక్షించేందుకు నియమించిన రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయం ముగిసిపోయిందని ఆయన వెళ్ళిపోయారు. భక్తుల ఇబ్బందులను పట్టించుకునే వారే లేరట అక్కడ. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఆలయ భద్రత వైఫల్యాలు జరగలేదని, ప్రస్తుత ప్రభుత్వం రాజకీయాలపైన దృష్టి పెట్టి పాలనను గాలికి వదిలేసిందనేది మాత్రం స్పష్టంగా చెబుతున్నారు ప్రజలు అక్కడ. వాస్తవంగా ఎక్కడ తప్పు జరిగిందంటే ముందుగా అంచనా లోపం, పూర్ ప్లానింగ్ అని చెప్పొచ్చు. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18 వరకు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. అందులో శివరాత్రి దగ్గర పడుతుండటంతో లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ యంత్రాంగం మాత్రం అందుకు తగ్గట్టుగా సిద్ధం కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం తిరుమల లడ్డు వంటి గత ప్రభుత్వ తప్పులను ఎండగట్టడంపై పెట్టిన శ్రద్ధలో 10వ వంతు కూడా ప్రస్తుతం జరుగుతున్న ఉత్సవాల పర్యవేక్షణలపై పెట్టలేదన్న విమర్శ కనబడుతుంది. పోలీసులకు దేవస్థాన అధికారులకు మధ్య సరైన సమన్వయం లేకపోవడమే లాఠీచార్జ్ వరకు వెళ్ళడానికి కారణమైంది. భక్తులకు స్వామిల మీద పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏముంటుంది నాకు అర్థం కాదు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరుగుతున్నందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయలేదు. మరి జోగి రమేష్ ఇంటి మీద ఏకంగా పెట్రోల్ బాంబులు విసురుతున్న పోలీసులు పక్కకుండి వద్దు వద్దు అని నార్మల్గా అన్నారు తప్ప ఒక్కడి చేతిలో లాఠీ లేదు, ఒక్కడి చేతిలో లాఠీచార్జ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు? దాడులు జరుగుతున్నప్పుడు, మనిషి ప్రాణం పోతున్నప్పుడు లాఠీచార్జ్ చేయని పోలీసు దేవస్థానంలో భక్తుల మీద లాఠీచార్జ్ చేసే దానికి ధైర్యం వచ్చినదా? 12-15 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్న వాళ్లకు ఓపిక ఉంటుందా? కనీసం వాళ్ళకు టిఫిన్, టీలు కూడా అందించే పరిస్థితి లేనప్పుడు దర్శనానికి సంబంధించి మాకు చేత కాదు, మీకు ప్రైవేట్ వాళ్ళకు ఎవరికైనా అప్పచెప్పండి అని వేరే వాళ్ళకి అప్పచెప్పేది ఉండే సంస్థనే. ఇలా చేయడం ధర్మం కాదు కదా. చంద్రబాబు మాట్లాడితే టెక్నాలజీ అంటాడు, రియల్ టైం గవర్నెన్స్ అంటూ చాలా గొప్పగా అందంగా మాటలు చెప్తుంటాడు ఆ పెద్ద మనిషి. కానీ పైపెచ్చు మాటలే మాత్రమే, కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మొత్తం శూన్యం తప్ప మరొకటి ఉండదు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండదు, కానీ మాటలు మాత్రం కోటలు దాటుతుంటాయి చంద్రబాబు నాయుడు గారివి. పై స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయి, క్షేత్రస్థాయిలో సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారంటారు. అధికారులు కేవలం వీఐపీ దర్శనాలకే ప్రాధాన్యత ఇస్తారు తప్ప సాధారణ భక్తులు ఇబ్బందులను గాలికి వదిలేస్తున్న తీరు చూస్తుంటే బాధాకరం. ఫలితంగా ప్రజల్లో అసహనం పెరిగి గేట్లు పగలగొట్టే స్థాయికి వెళ్ళింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదంటే ఈ మార్పులు ఖచ్చితంగా ఉండాలి. క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. తిరుమల తరహాలో శ్రీశైలంలో కూడా పక్కాగా టైం స్లాట్ దర్శనం అమలు చేయాలి. ఎంతమంది భక్తులు వస్తున్నారో ముందే తెలిసే ఏర్పాట్లు సులభమవుతాయి. క్యూ లైన్లో భక్తులు మంచినీళ్ళు, ఆహారం, పాలు నిరంతరాయంగా అందేలా చూడాలి. భక్తులు ఆకలితో, దాహంతో ఉన్నప్పుడు అసహనం పెరగడం సహజం. భక్తులపై లాఠీచార్జ్ చేయడం పరిష్కారం కాదు. రద్దీని నియంత్రించేందుకు పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి తప్ప ఇలా రెచ్చిపోమన్న ఆదేశాలు ఇవ్వడం ధర్మం కాదు. డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కెమెరాల ద్వారా ఎక్కడ రద్దీ పెరుగుతుందో ముందే గుర్తించి అప్రమత్తంగా పోలీసుల వ్యవస్థను తయారు చేయాలి. ఉత్సవాల సమయంలో కలెక్టర్లు లేదా ఉన్నతాధికారులు అక్కడే ఉండి పర్యవేక్షించాలి. ఏదైనా చిన్న తప్పు జరిగినా వెంటనే సరిదిద్దే వ్యవస్థ అక్కడ ఉండాలి. పరిపాలన అంటే కేవలం సమీక్షలు మాత్రమే కాదు, సాధారణ భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం కల్పించడం కూడా ప్రభుత్వం తన గుడ్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్లో ఒక భాగమే. ఇది అత్యంత అవసరమైన సమయాల్లో నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ శ్రీశైలంలో లడ్డు కొవ్వు జంతువులో కవ్వు కలిసిందని,
కల్తీలు జరిగిందని అన్యాయపు దుష్ప్రచారాలు చేయరా బాబు అంటే మాత్రం నెంబర్ 1గా చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు చాలా దారుణం. వాస్తవానికి చాలా దూరంగా, అవాస్తవానికి చాలా దగ్గరగా ప్రయాణిస్తున్న వేగం స్పష్టంగా కనపడుతుంది.